సత్యవతీదేవి మళ్ళీ ఆలోచనలో పడింది. ఆమె శంతను మహారాజుని వివాహం చేసుకోకముందు ఆమె గతం ఒకటి ఉంది. ఆమెకి గతం, ఆ గతం ఎవరికీ తెలియదు. ఒక మహర్షి ద్వారా, ఒక తేజస్వి అయినటువంటి ఒక మహర్షి ద్వారా నేను ఒక బిడ్డను, ఆయన ద్వారా ఒక బిడ్డను కన్నాను. ఆయనే నా పెద్ద కొడుకు. ఆ పెద్ద కొడుకు ఆయన ఇంకా ఉన్నాడు. ఆయనే ఈ మహాభారతం రాసినటువంటి మహానుభావుడు ఆయన అని చెప్తుందన్నమాట వ్యాస మహర్షి. అలాగా అమ్మ, అయితే మరి మీరు చెప్పినట్టుగానే చేద్దామంటే, అయితే అప్పుడు నాయన కొడుకుని, నా పెద్ద కొడుకుని నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నా దగ్గరకు వచ్చే విధంగా చెప్పాడు. అంచేత ఇప్పుడు తలుచుకుంటానని అంది. తలుచుకుంటే ఆయన వ్యాసుల వారు వచ్చారు, ప్రత్యక్షమయ్యారు. అక్కడ వచ్చి, అమ్మ ఎందుకు నన్ను పిలిపించారు, ఏమిటి అని అనేటప్పటికీ సత్యవతీదేవి ఎంతైనా కొడుకు కదా, పెద్ద కొడుకు, ఆ కొడుకుని దగ్గరికి తీసుకొని ఎంతో ఆప్యాయంగా